కాజల్ గారు మిమ్మల్ని ఊరించాను నేను అవును తినబోతు రుచి అడగడం ఎందుకు అని. అవును మరి వండేటప్పుడన్నా ఏం వండాలో చెప్పాలి కదా నేను. ఒక పాతకాలం వంట ఇది. ఇది ఈ కాలం వాళ్ళకి తెలియదు అసలు. ఆహా. ఎండు చేప, చింత చిగురు, వంకాయ. ఎండు చేప చింత చిగురు, వంకాయ. ఇదేంటి నేను ఈ కాంబినేషన్ ఎక్కడ వినలేదు, చూడలేదు, అసలు తెలియదు కూడా. అదే అలాంటివి చేయాలనే కదా ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంది. Done. కామెడీ ఉంటుంది, ఎవరు గుర్తించరు అది. ఇప్పుడు మనము ఒక 4-5 పచ్చిమిరకాయలు ఇవ్వండి. పచ్చిమిర్చి ఓకే. ఇంకా కడిగి శుభ్రంగా పెట్టాలండి మీకు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకు అదేదో ఓసిడి ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది గడగలేదే, అది గడగలేదే. ఓసిడి అంటారు, శుభ్రత అంటారా? ఓసిడీనే. ఓసిడీనా? సరే నేను మళ్ళీ ఇక్కడ మళ్ళీ కర్మ సిద్ధాంతం మాట్లాడాల్సి ఉంటుంది. అది ఉంటుంది. ఎందుకంటే మట్టిలో పుట్టి మట్టిలోకి వెళ్ళిపోతాం మనం. తగినంత నూనె వేసుకోవాలి. తగినంత. అంటే నా దగ్గర కొలతలు ఉండవు. నేను వంట నీకెట్లా వచ్చింది వంట అంటే మా అమ్మతో కొట్లాడేవాడిని ఎప్పుడు. నువ్వేంది అది అని కొట్లాడేవాడిని. కొట్లాడుతూ మా అమ్మ కూడా నాతో కొట్లాడుతూ అన్నీ ఇట్లా తీసి ఇట్లా వేసేది, అట్లా తీసి అట్లా వేసేది. ఓకే ఓకే. నాకు అది ఎక్కింది మైండ్కు. మా అమ్మతో కొట్లాట ఎక్కింది, ఇది ఎక్కింది, 2 ఎక్కింది.